బీసీ రిజర్వేషన్స్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు సభ్యుడు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పుడేమో 22% రిజర్వేషన్ ఇస్తామనడం పచ్చి మోసమన్నారు. ఇండియా కూటమి తరఫున పార్లమెంటుని స్తంభింప చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ జాట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పచ్చి రాష్ట్ర ప్రభుత్వము 1 ఇయర్ నుంచి 1 సంవత్సరం నుంచి ఊరించి 42% దేశానికే మోడల్ మేమే ఇస్తున్నాం, ఎవరు ఇస్తలేరని చెప్పి ఊరించి ప్రతి ఒక్కరిని ఆశలు నిలగొల్పి ఒక్కటేసారి పిడువాడ్డట్లాంటి వార్తను 22కే మేము ఇస్తాము అని చెప్పి మిగతాది పార్టీ ప్రతిపాదికమిస్తామని మరో మోసపు మాటలు చెప్పి బీసీలను దగా మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టాము. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు వేటాడతామని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 22 ఇచ్చి ఇంకా 42 ఏమో పార్టీ ప్రతిపాదిక మీద. అసలు గ్రామ పంచాయతీకి పార్టీ ప్రతిపాదికనే ఉండదు, పార్టీ సింబలే ఉండదు. ఇంకొక మెట్టు తగ్గిన బొగమోసం అయితే ఇంకోటి పార్టీ ప్రతిపాదిక అని చెప్పి రెండవ మోసం. ఏ విధంగా మోసం చేస్తారు మీరు ఇట్లా బీసీలను? అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసిదా లేదు. రెండవ పాయింట్, మీరు పార్లమెంటులో ఇండియా కూటమి నుంచి 240 మంది పార్లమెంటు సభ్యులు లోక్సభలో ఉన్నారు. ఒక్కరోజన్నా బీసీల గురించి ఇండియా కూటమితో బహిష్కరణ, పార్లమెంటు బహిష్కరణ వాకుంటే తప్పనిసరిగా బీసీ సమస్య జాతీయ సమస్య వచ్చేది. బీహార్ ఎన్నికల్లో ఓడిపోతుంటే చుస్సుమని 22కే పోతున్నామంటున్నావు.